హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడే ఇవ్వలేదు. సో, బ్యాంక్ నిఫ్టీలో ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది ప్రొవైడ్ చేశాను. బట్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో సింగిల్ ట్రేడ్ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఎక్స్‌పైరీ కాబట్టి నేను సెన్సెక్స్‌లో 3 హీరో ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 2 వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అయిపోయాయి. ఒకటొచ్చేసి లాస్ బుకింగ్ అయింది. దానికి రీజన్ ఏంటి? అది కూడా నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ హీరో ట్రేడ్ వచ్చేసి 85-80 ఎంట్రీ అండ్ 120 వరకు మనకు టార్గెట్ దొరికాయి. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 130 హై, మన ఫైనల్ టార్గెట్ వచ్చేసి 135 ఉండే, బట్ 135 అనేది టార్గెట్ అచీవ్ కాలేదు. ఇక్కడ మనకు 55 పాయింట్స్ అనేవి దొరికాయి. 55 పాయింట్స్ కాదు, 35 పాయింట్స్ అనేవి ఇక్కడ మనకు దొరికాయి. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ లో మనకు 13 పాయింట్స్ దొరికాయి. ఓకే. దాని తర్వాత థర్డ్ ట్రేడ్ లో మనము లాస్ బుక్ చేసేసాం. లాస్ బుకింగ్ అనేది మనది అయింది 55 పాయింట్స్. సో ఇవాళ ఏమైంది అంటే టోటల్ ఈక్వల్ గా మనము అయిపోయాము. నో ప్రాఫిట్, నో లాస్ ఇవాళ. సో రీజన్ ఏంటి? ఇవాళ నేను బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ ఇవ్వలేదు, సెన్సెక్స్ లో ట్రేడ్ ఇచ్చాను. సెన్సెక్స్ లో ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఇవ్వలేదు, దానికి రీజన్ ఏంటి? ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే. సి, బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ మార్నింగ్ ఏమైంది అంటే మార్నింగ్ మార్కెట్ లో గ్యాప్ అప్ అయింది. ఓకే. గ్యాప్ అప్ లో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఓకే. చలో, రెడ్ క్యాండిల్ ది క్లోజింగ్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్స్ చేసింది. సో రీటెస్ట్ రివర్సల్ లో మార్కెట్ లో ఎప్పుడైనా కానివ్వండి, నియరెస్ట్ బ్రేక్ డౌన్ ఆర్ ప్రీవియస్ డే హై ఆర్ ప్రీవియస్ డే క్లోజింగ్ ఆర్ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్, ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకోవాలి. బట్ ప్రీవియస్ డే బ్రేక్ డౌన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా కిందికి ఉంది అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఎక్కడ సపోర్ట్ తీసుకోలేదు. సో మార్కెట్ లో ఇక్కడ ఏమనిపించింది నాకు? ఇంప్రాపర్ గా ఉందని ఇక్కడే అనిపించింది. దాని తర్వాత ఏమైంది? మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ ఫేక్ ఇచ్చి మళ్ళీ మీదికి వెళ్ళింది కదా, మళ్ళీ రీటెస్ట్ చేసింది. మరి నేను వెయిట్ చేశాను, రీటెస్ట్ చేసింది కదా, రీటెస్ట్ చేస్తే టుడే లో అనేది బ్రేక్ అయితే సెల్లింగ్, టుడే లో బ్రేక్ కాలేదు, లేకపోతే బ్రేక్ కాలేదు. సో ఇక్కడికి వెళ్ళి బయింగ్ వస్తుంది. బయింగ్ అనేది ఎక్కడికి వెళ్ళి రావాలి? బయింగ్ అనేది రీసెంట్ లో సపోర్ట్ దగ్గరికి వెళ్ళి రావాలి. ఇంప్రాపర్ గా వస్తే ట్రాప్ అవుతాం. సో ఇక్కడ కూడా నేను ఆగాను. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో 12:05 కి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ 2 days ఓపెనింగ్ అండ్ 2 days ఓపెనింగ్ పాయింట్, 2 days హై పాయింట్ దగ్గర మార్కెట్ లో ఇక్కడ ఏమైంది? ఇన్ డిసిజన్ క్యాండిల్ వచ్చింది. సెకండ్ వచ్చేసి రివర్సల్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడికి రివర్స్ అయిందా? కాలేదు, పైకి వెళ్ళిపోయింది. సో మార్కెట్ ఇవాళ కంప్లీట్ గా బ్యాంక్ నిఫ్టీలో ట్రాప్ చేయాలని చూసింది కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అయితే ఇవ్వలేదు. అండ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ లో ఇక్కడ ఇచ్చాను, సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ లో ఇక్కడ ఇచ్చాను, థర్డ్ ట్రేడ్ వచ్చేసి రివర్సల్ పాయింట్ దగ్గర ఇచ్చాను. బట్ రివర్సల్ అనేది మార్కెట్ లో కాలేదు కాబట్టి ఇక్కడ మనం లాస్ బుక్ చేసాం. ఎండ్ ఆఫ్ ద డే పెరిగింది కానీ ఏం చేయగలం? ఏం చేయలేం. సో అవాయిడ్ ఇట్. ఇప్పుడు ఓకే, ఇవాళ మార్కెట్ ఓకే, ఇవాళ మనం అబ్జర్వ్ చేసాము, అనాలిసిస్ అయింది. ట్రాప్ అయ్యేటప్పుడు మనము ఇవాళ ఏం చేసామంటే మిస్ అయిపోయింది. ట్రాప్ లో మనం పడలేదు ఇవాళ బ్యాంక్ నిఫ్టీ, అందుకే నేను ట్రాప్ పడకూడదు, లాస్ ఎక్కువ కాకూడదు అన్నట్టు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు రేపేంటి? రేపు మన దగ్గర లెవెల్స్ ఏమేమి ఉన్నాయంటే రేపు మన దగ్గర 2 ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ ఉన్నాయి అండ్ ఒకటి వచ్చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. సో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఒకటి ఇక్కడ ఉంది, సెకండ్ వచ్చేసి ఇక్కడ ఉంది అండ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ వచ్చేసి ఒకటి ఇక్కడ ఉంది, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ లో మనకు ఇవాళ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ దగ్గర క్లోజింగ్ ఇచ్చేసింది. ఓకేనా? రేపు ఎప్పుడైనా ఒకటి లెవెల్ ఉంది మార్కెట్ బయింగ్ వెళ్ళాలంటే ఈ పాయింట్ 57,499 అనే లెవెల్ మార్కెట్ లో బ్రేక్ అయ్యి ఇలా గ్రీన్ క్యాండిల్ ఇస్తే వెయిట్ ఫర్ రీటెస్ట్ రివర్సల్, వెయిట్ ఫర్ రీటెస్ట్ రివర్సల్. ఇలా ఇవ్వలేదు, రీటెస్ట్ కాలేదు, సో మార్కెట్ అనేది మీరు అవాయిడ్ చేయండి. ఈ ఒకటే లెవెల్ ఉంది మార్కెట్ లో పైకి వెళ్ళడానికి. నిఫ్టీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ వచ్చేసి ఇవాళ హై అనేది ఇంపార్టెంట్, ఇవాళ హై పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ఒక రేంజ్ లోకి వచ్చేసింది. ఈ పాయింట్ బ్రేక్ చేసి గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తేనే కదా మనకు మార్కెట్ లో బయింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ పాయింట్ బ్రేక్ చేయకపోతే బయింగ్
లేదు ఈ పాయింట్ బ్రేక్ చేస్తేనే బయ్యింగ్ కావాలి అన్న మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది కావాలి. ఓకేనా? సో నిఫ్టీలో వచ్చేసి ఒక్క పాయింట్ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఇదే ఒక పాయింట్ ఉంది. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఒక్క పాయింట్ ఉందంటే మార్కెట్ ట్రెండ్ లో ఉంది కాబట్టి మనం ఎక్కువ లెవెల్స్ అనేవి అనాలిసిస్ కోసం యూస్ చేయొద్దు. అప్పర్ లెవెల్స్ అనాలిసిస్ లో యూస్ చేయాలి. బికాస్ ఇఫ్ దే బ్రేక్ మార్కెట్ ట్రెండ్స్ గో అపాన్. ఓకేనా? ఇది నా అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పై. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.